దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటే దేవునికి ఎందుకు బాధ కలిగింది, ఎందుకు వారికి ఆయుష్ తగ్గించారు అంటే, శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారిని ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వారు వివాహం చేసుకున్నారు. అది దేవునికి నచ్చల. దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికేవారు దేవుని కుమారులు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికేవారు శరీరానుసారులు లేక నరులు. వాక్యం పట్ల ఆసక్తితో చేరవచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం నేర్చుకునే ఈ వాక్య విషయంలో 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి వివాహం అయితే, మరొకటి వాక్యాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారు సెమినార్గా. 2 సందర్భాలను పురస్కరించుకొని మీతో చక్కని సందర్భాన్ని మాట్లాడాలనుకుంటున్నా నేను. మీరు కూడా చాలాసార్లు వినుంటారు. మరొకసారి ధ్యానపూర్వకంగా వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న దేవుడు భూమి మీద తనకు పిల్లలు కావాలి అని కోరుకున్నారు. ఆ పిల్లలు ఈ భూమిని నిండించాలని, వారికిచ్చిన ఆయుష్కాలం చాలా జాగ్రత్తగా బ్రతకాలని, ఆయుష్కాలం ముగిసిన తర్వాత దేవుడున్న లోకం రావాలి అన్నది దేవుని సంకల్పం. అందుకే మనుషుల కొరకు ప్రకృతిని చేసి, ఆఖరి దినమున మనిషిని చేసి దేవుడు ఒక చక్కని మాట చెప్పారు. ఆ మాట ఒకసారి చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలమ్మా. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఏమందరూ నా వైపు చూడాలి. భూమిని నిండించాలి. ఫలించడము, మనుషులు ఫలించడం అంటే ఎలా? ఫలము అనే మాట మనం ఎక్కడ వింటాం? చెట్లకు వింటాం. ఫలాలు ఎక్కడుంటాయి? చెప్పాలి. ఫలాలు ఎక్కడుంటాయి? చెట్లకు ఉంటాయి కదా. కానీ మనుషులకు చెప్తున్నారు దేవుడు ఏమని అంటే, మీరు ఫలించండి అని. ఇందుకు దేనితో మనిషి ఫలించాలి అని అడిగితే దేవుడే తెలిపిన మాట. ప్రారంభపు మనుషులైన ఆదాము హవ్వగారులను దేవుడు చేశారు. వారి ద్వారా భూమి మీద సంతానం అభివృద్ధి చెందింది. కొంతకాలం వచ్చేటప్పటికి మనుషులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఆ తరుణంలో దేవుడు జలప్రళయము ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేశారు. ఆ తర్వాత మరలా వంశం అభివృద్ధి చెందాలి, లేక మనుషులు పెరగాలి. ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. ఎవరి ద్వారా? దేవుడు ప్రారంభంలో ఆదాము హవ్వగారుల ద్వారా సంతానాన్ని అభివృద్ధి చేస్తే, నోవాహు గారి జలప్రళయంలో మనుషులందరూ నశించిపోతే ఒకే ఒక కుటుంబం మిగిలింది. ఆ కుటుంబమే నోవాహు గారి కుటుంబం. ఈ నోవాహు గారితో మరలా దేవుడు చెప్పిన మాట ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఇక్కడ మీకు ఒక మాట యాడ్ అయింది, మీరు చూడాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనానికి ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో ఒకే ఒక పదం యాడ్ అయింది. ఏంటది? సంతానమును కని. ఆదికాండంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంతే. కానీ ఇక్కడ దేనిలో ఫలించాలి, దేనిలో అభివృద్ధి చెందాలి, దేనితో భూమిని నిండించాలి అంటే క్లారిటీగా చెప్పారు దేవుడు. సంతానమును కని. ప్రారంభంలో చెప్పిన మాట అదే, తర్వాత చెప్తున్న మాట కూడా అదే. భూమి దేనితో నిండాలి అంటే మనుష్యులతో, సంతానముతో. ఇలాగే నోవాహు గారి కాలం నుండి రెండవసారి సంతానాభివృద్ధి జరిగింది. ప్రపంచంలో అనేక జాతుల ప్రజలు వచ్చారు. అందరూ కూడా నోవాహు గారిలో నుండి వచ్చారు. మూలం మాత్రం ఆదాము గారు. ఎందుకంటే నోవాహు గారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదాము గారి నుండి వచ్చారు కాబట్టి. అందుకే ఒక్క మనుషుని నుండే ప్రతి జాతి మనుషులు భూమి మీదకి వచ్చారు అని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 28, 29, 26, 27 వచనాల్లో. ఇప్పుడు విషయంలోనికి వెళ్దాం. దేవుడు భూమిని నిండించండి సంతానముతో అని చెప్పారు. మరి ఈ సంతానం కలగాలి అంటే వివాహం జరగాలి, అంతేనా? పిల్లలు ఎలా పుట్టాలి? ఇప్పుడు మనం ఆలోచిస్తే సంప్రదాయంగా పిల్లలు పుట్టాలంటే ఎలా పుట్టాలండి? పెళ్లి చేసుకుంటేనే సంప్రదాయంగా అన్నా నేను. అందుకే ప్రేమించుకొని వెళ్ళిపోయి పిల్లల కంటే నేను చెప్పట్లే దాని గురించి.
ఎలా అయినా పిల్లలు పుడతారు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటి అంటే ఒక క్రమమైన పద్ధతిలో వివాహాలు జరగాలి, పెళ్లి చేసుకోవాలి, వారిద్దరికి దేవుడు గర్భఫలాన్ని ఇస్తే వారితో భూమి నిండాలి. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి. దేవుని కోరిక ఈ భూమి మొత్తం మనుషులతో నిండిపోవాలి. అది ఎలా అంటే వారు వివాహాలు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లలతో భూమిని నింపాలి. మరి అలా కోరుకున్న దేవుడు తాను సెలవిచ్చిన ఒక మాట మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. చాలమ్మా, ఏమైనా అర్థమైందండి ఇక్కడ మీరు చదివింది? నరులు భూమి మీద విస్తరింప ప్రారంభించారట. విస్తరిస్తూ ఉండగా దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారట. దేవుడు కోరుకున్నది కూడా పెళ్లి చేసుకోమనేనా? ఏమా, దేవుడు కోరుకున్నది వివాహం చేసుకోమనేనా మనం మొదలు పెట్టింది? దేనితో భూమిని నిండించమన్నారు దేవుడు? దేనితో భూమిని నిండించమన్నారు అంటే మనుషులతో, లేక సంతానమును కని. ఎలాగూ అంటే వివాహం చేసుకొని. మరి ఇప్పుడు ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వెరీ గుడ్, శభాష్, నేను చెప్పిన పని మీరు చేస్తున్నారని మెచ్చుకోవాలి కదా. కానీ అక్కడ ఏం చెప్పారు? అప్పుడు యెహోవా ఇలా అంటున్నారు, నా ఆత్మ నరులతో ఎప్పుడూ వాదించదు, ఎందుకంటే వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని బాధపడుతున్నారు. అదేంటి? పెళ్లి చేసుకోమన్నది దేవుడే కదా, వివాహ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు కదా, బైబిల్ చరిత్రలో మొదటి వివాహాన్ని చేసిందే దేవుడు కదా. మరి ఇప్పుడు మనుషులు వారికి వారు పెళ్లి చేసుకుంటే దేవుడు ఎందుకు కోపడుతున్నారు? కోపపడమే కాదు, వారి ఆయుష్ను తగ్గించారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఆయన చెప్పిందే కదా మనుషులు చేసేది, ఆయన కోరుకున్నదే కదా మనుషులు చేస్తున్నది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. అవును, చూసుకున్నారు, చేసుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారు? మంచిదిరా, నా చిత్తాన్ని మీరు నెరవేరుస్తున్నారు అనట్లేదు. నా ఆత్మ మీతో వాదించదు, ఎందుకంటే మీరు అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అంటే ఇక్కడ ఏదో అక్రమం జరిగింది. ఏం జరిగింది? అక్రమం జరిగింది. ఏంటి ఆ అక్రమం? ఎందుకు దేవునికి కోపం వచ్చింది? ఎందుకు ఆయన బాధపడుతున్నారు అంటే మనం చదువుకున్నాం, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. అక్కడ వ్రాయబడిన మాట, తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. పెళ్ళంటే ఎవరికైనా మనసుకే కదా నచ్చాలి, కాదా? జనరల్గా అందరిని చూస్తాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూస్తాడు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కూడా చూస్తుంది. వాళ్ళిద్దరిని మనం కూడా చూస్తాం. వెంటనే మనం కూడా చెప్తాం, అబ్బాయి చాలా బాగున్నాడు కదా, లేదా అమ్మాయి చాలా బాగుంది కదా అంటాం. ఎందుకన్నావు? నచ్చాలి మనకు కూడా, చేసుకునే వాళ్ళకే కదా మనకు కూడా నచ్చాలి. ఒకళ్ళు నచ్చకపోతే వెంటనే అనేస్తాం, అబ్బాయి కంటే అమ్మాయి బాగుంది, లేదా అమ్మాయి కంటే అబ్బాయి బాగున్నాడు అని. ఎందుకంటే నచ్చడం అనేది వారిరువురికే కాదు, మనకు కూడా కావాలి. మరి వాళ్ళు కూడా ఆ రోజు తమ మనసుకు వచ్చిన వారిని చేసుకుంటే దేవుడు ఎందుకు కోపపడుతున్నారు, లేక దేవుడు ఎందుకు బాధపడుతున్నారు? మీరు అక్రమం చేశారు అని ఎందుకు అన్నారు అని ఆలోచిస్తే, దేవుడు కోరుకున్నది వేరు, మనుషులు కోరుకుంటుంది వేరు. మనసుకు నచ్చిన వారినే చేసుకోవాలి, కానీ నీ మనసుకి ఎలాంటి వారు నచ్చాలి అనే పాయింట్ మర్చిపోయారు ఆనాటి ప్రజలు. వారి మనసుకి పై రూపాన్ని చూశారు. ఈమె చాలా అందంగా ఉంది, ఈమెని నా భార్యగా చేసుకుందాం, ఇతను చాలా అందంగా ఉన్నాడు, ఇతని నా భర్తగా చేసుకుందాం అని మాత్రమే ఆలోచించారు. కానీ నేను వివాహం చేసుకుంటున్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అనే విషయాన్ని మర్చిపోయారు. ఈ రోజు వివాహం చేసుకుంటున్న వారైనా, ఇప్పటికే వివాహం అయిపోయిన వారైనా గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? భూమి మీద పిల్లలు కనడం అంటే ఏదో దేవుడు నీకు ఇచ్చిన దానిని వాడేయడమని కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే పిల్లలను కనాలి నువ్వు భూమి మీద. దేవుని కొరకు బ్రతకని పిల్లలైతే, దేవుని గురించి ఆలోచించిన పిల్లలైతే నువ్వు గంపెడి మందిని కన్నా దాని వలన ప్రయోజనం లేదు. ఇవాళ చాలా మందికి పిల్లలు ఉంటారు, 5, 6, 10 మంది పిల్లలు. మన అమ్మమ్మల టైం అయితే 10 మంది 12 మంది పిల్లల కన్నా చరిత్రలు ఉన్నాయి. కానీ వాళ్ళెవరూ దేవుని కొరకు బ్రతకలేదనుకోండి, 12 మంది ఉండడం వల్ల లాభం ఏంటి ఉందా? మామూలుగా మనం ఆలోచించిన 10 మంది పిల్లలను కన్నారు ఒక తల్లిదండ్రి, 10 మంది ఆ తల్లిదండ్రులను చూడట్లేదు అనుకోండి, సంతోషిస్తారా తల్లిదండ్రులు? నేనంటే ఏంటనుకున్నావు? 10 మంది పిల్లల కన్నా ఎవడు నన్ను చూడ, నేను చాలా గొప్పోడు అంటాడా? ఎప్పుడు గొప్పోడు?
ఒక్కడున్నా ఇద్దరున్నా తల్లిదండ్రులు చూసే పిల్లలైతే తల్లిదండ్రులకు సంతోషం. భూమి మీద మనుషులుగా మనం అనుకుంటే కనరు పిల్లలు, కలలేం పిల్లల్ని దేవుడివ్వాలి. దేవుడిచ్చే పిల్లలు మనం కంటేనే మన పిల్లలు మనం చూడకపోతే ఇంత బాధ అయితే, దేవుడే ప్రేమించి గర్భఫలాలను ఇస్తే ఆ దేవుణ్ణే పట్టించుకోకుండా బ్రతుకుతున్న పిల్లల్ని చూస్తే దేవుడు సంతోషిస్తారా? ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న వారంతా అలా లేరంటారా? దేవుని కొరకు బ్రతకాలని, దేవుని గురించి ఆలోచించాలి అని, దేవుని కొరకు పిల్లల్ని పెంచాలని అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది? తల్లిదండ్రులు చెప్పిన మాట విని దేవుని కొరకు బ్రతకాలని అనుకునే పిల్లలు ఎంతమంది? ఈరోజు బాలుడు నడవలసిన త్రోవ గర్భంలోనే వేయమని బైబిల్ చెప్తే, బయటకు వచ్చిన తర్వాత వాడు భూగర్భానికి చేరేటప్పుడు మొదలు పెడుతున్నాం మనం. అందుకే వాడికి ఏమి రావట్లేదు. కారణం తల్లిదండ్రులే అంటా నేను. అలానే అందరూ అలా ఉన్నారని కాదు, తల్లిదండ్రులు చెప్పిన వినని వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే, పిల్లల్ని కని భూమిని నిండించమని చెప్పిన దేవుడే వివాహం చేసుకునేటప్పుడు వారికి ఉన్న ఆలోచనను గుర్తించి వీరు మనుషుల్లానే బ్రతుకుతున్నారు తప్ప నా పిల్లల్లా లేరు అని బాధపడుతున్నారు ఆయన. ఈ రోజు వివాహాన్ని చేసుకుంటున్న మీరు ఆలోచించవలసిన విషయం, మనుషులుగా ఉన్నాం కాబట్టి, శరీరంతో ఉన్నాం కాబట్టి, కోరికలు ఉంటాయి కాబట్టి పెళ్లి కాదు. దేవుని కోరిక నెరవేర్చడానికి మనకు పెళ్లి. వారిని తన కొరకు పెంచుదామనే దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నారు. ఆ పిల్లలు ఆయన కొరకు బ్రతికితేనే ప్రయోజనం. అది నిజమైన గర్భఫలం, అది దేవుడిచ్చే బహుమానం. దేవుడు గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అంటే గర్భాన్ని ధరించి పిల్లలు కనడం కాదు. పిల్లలు దేవుని కొరకు పెంచినప్పుడే అది బహుమానం అవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారట. ఇందుకే దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? దీని మీద చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మనం కొంచెం వాక్యంతో పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. ఇదేంటంటే పెళ్లికి ప్రసంగం చేయమని పిలిస్తే ఇవిడేంటి ఇదేదో చెప్తుంది అనుకోవద్దు. రెండు కలిసి ఉంటాయని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూద్దాం ఇంతకు ఎవరు దేవుని కుమారులు, ఎవరు నరుల కుమార్తెలు? ఏమండి, స్త్రీ పురుషులు ఉన్నారు కదా, అందరూ దేవుని పిల్లలు కాదా? అందరూ దేవుని పిల్లలేనా? మరి అలాంటప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు అన్నారేంటి చెప్పాలి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని ఎందుకు అన్నారు? మాట చదువుకుందాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటే ఎవరు పుట్టారు అది చూసి మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే. చాలండి. ఈ వచనంలో మనకు కనిపిస్తున్న మాట, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పిల్లలు పుట్టారట. వారే నెఫీలులు. ఏం పేరండి? గట్టిగా చెప్పాలి. ఏం పేరు? నెఫీలులు. వీరు ఎలా ఉండేవారు అంటే సూరులట. అంటే చాలా బలవంతులుగా ఉండేవారు. మనం ఎవరంటే సూర్యుడని, బాగా యుద్ధం చేయగలిగిన వాడిని వాడు చాలా సూర్యుడండి బాబు, యుద్ధాలు బాగా చేస్తాడు అంటాం కదా. బైబిల్ గ్రంథంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు లేక కలిసినప్పుడు వారికి పుట్టిన పిల్లలే బలవంతులు లేక బలత్కారులు లేక నెఫీలులు. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, నెఫీలులు అనేవారు బలవంతులని మనకు తెలుస్తుంది. కానీ వీరు ఎవరికి పుట్టారట? దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు. దేవుని కుమారులకు చెప్పాలి, దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టారట. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? ఇది మనం తెలుసుకోవాలి. చాలా మందికి తెలిసిందే, తెలియని వారు కొంచెం శ్రద్ధ పెట్టండి చాలు. దీనిలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నాకు తెలిసిన 2 అభిప్రాయాలు మీకు చెప్తా. బయట నడుస్తున్న 2 అభిప్రాయాలు చెప్తా. 3వ అభిప్రాయం మనం ఆలోచిద్దాం. ఒకటి, దేవుని కుమారులు అంటే పురుషులని, నరుల కుమార్తెలు అంటే స్త్రీలు అని ఒక అభిప్రాయం ఉంది. ఎందుకు అలా ఉంది అంటే దానికి కూడా వారు చెప్పింది బైబిల్ వచనమే. ఎలా చెప్పారు అంటే ఓ మాట చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలోని చివరి మాట. చివరి మాట, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాం గారు ఎవరండి? చెప్పాలి. ఆదాము గారు ఎవరు? దేవుని కుమారుడు. మనం చదువుకున్న నెఫీలులు ఎలా వచ్చారు అనుకున్నాము? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయితే పుట్టారు కదా. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు? ఒక కుమారుడు కనిపించాడు మనకి. ఎవరైనా? ఆదాము గారు. ఆదాము గారు ఎవరు? పురుషుడు. ఆదాము గారు ఎవరు? పురుషుడు. కాబట్టి పురుషులంతా దేవుని కుమారులు. ఉన్న బయట నడుస్తున్న మాట చెప్తున్నా మీకు. పురుషులంతా ఎవరు? దేవుని కుమారులు. ఎందుకు? ఆదాము గారు దేవునికి కుమారుడు కాబట్టి, ఆదాము అంటే పురుషుడు కాబట్టి. మరి నరుల కుమార్తెలు అంటే ఎవరు? ఆదాము గారిలో నుండి వచ్చారు హవ్వ గారు. నరునిలో నుండి తీయబడిన గనుక నారి.
నారి అంటే స్త్రీ, పడతి, అతివ, మన ఇష్టం ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు, స్త్రీలకున్న పేర్లు ఇవి, మగువ. ఇప్పుడు నరుల కుమార్తె అంటే నరులలో నుండి వచ్చింది. హవ్వగారు, హవ్వగారు ఎవరు? స్త్రీ. కాబట్టి దేవుని కుమారులు అంటే పురుషులని, నరుల కుమార్తెలు అంటే స్త్రీలని, వీరిద్దరికీ పుట్టిన వారే నెఫీలులు అని అన్నారు. బాగుంది కదా, సెట్ అయిందిగా. మనకు కావాల్సిందేంటి? దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. ఎవరు వాళ్ళంటే క్లారిటీ వచ్చేసింది. దేవుని కుమారుడు ఆదాము గారు, ఆదాం గారు ఒకరే కదా, ఆదాము గారు లాంటి పురుషులందరూ దేవుని కుమారులే, స్త్రీలందరూ నరుల కుమార్తెలే. సెట్ అయింది, వీరికి పుట్టిన వారే నెఫీలులు అని. కానీ కొంచెం వాక్యం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు ప్రపంచంలో మనుషులంతా ఎలా వస్తున్నారు? ప్రపంచంలో మనుషులంతా ఎలా వస్తున్నారు? స్త్రీ పురుషుల వల్ల కాదా? చెప్పరేంటండి? స్త్రీ పురుషుల వల్ల కాదా? మరి అందరూ వాళ్ళైనప్పుడు నెఫీలులని ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు? నెఫీలుల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది అంటే ఒక మాట నన్ను గమనించాలి. మనం అనుకుంటున్నట్టు స్త్రీ పురుషుల వలన కలిగిన వారని కాదు, ఇంకేదో అర్థం ఉండాలి అక్కడ. కామన్ గా పురుషుల నుంచి స్త్రీల నుంచి వచ్చేవారైతే అందరూ అలాంటి వాళ్ళే. మళ్ళీ నెఫీలు అనే ప్రత్యేక సంతానం ఎందుకు ఉంటుంది? దేవుడు నెఫీలు అనే పదాన్ని ప్రత్యేకంగా వ్రాయించారు అంటే ఖచ్చితంగా మనం అనుకుంటున్న నార్మల్ మీనింగ్ కాదు. ఇక్కడ పురుషులు స్త్రీలు అనే మీనింగ్ కాదు, ఇంకేదో ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే నిజంగా దేవుని కుమారులు పురుషులు మాత్రమే, నరుల కుమార్తెలు స్త్రీలు మాత్రమే అనుకుంటే అది కామన్ విషయమే, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు. కానీ దేవుడు నెఫీలుల గురించి ప్రత్యేకంగా రాయించారు అంటే మనం అనుకునే మీనింగ్ కాదనమాట, ఇంకేదో ఉండాలి. ఇది సమాజంలో నడుస్తున్న ఒక అభిప్రాయం. ఇక సమాజంలో రెండో అభిప్రాయం కూడా ఉంది. నెఫీలులు అంటే ఎవరు అంటే, నెఫీలులు అంటే ఎవరు అంటే మనం చదువుకున్నాం కదా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు. దేవుని కుమారులు ఎవరు అంటే రెండో మీనింగ్ చెప్పింది బైబిల్, దాన్ని పట్టుకున్నారు. వాళ్ళు కూడా వాక్య ఆధారాలతోనే చెప్తున్న మాట సుమా, మళ్ళీ మీరు దీన్ని మిస్ అవ్వకూడదు. వాళ్ళకున్న అభిప్రాయం కాదు, వాక్యంలో ఉన్న విషయాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తున్న విషయం. ఇందుకు బైబిల్ గ్రంథంలో దేవుని కుమారులు అంటే మరొక మీనింగ్ ఏంటి అని ఆలోచిస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. చాలమ్మా, దేవదూతలు అన్న చోట 1 అని వేసింది ఫుట్ నోట్ లో ఉందా? దేవదూతలు అన్న చోట 1 అని వేసి ఫుట్ నోట్ లో ఏముంది? దైవ కుమారులు. దైవ కుమారులన్నా దేవుని కుమారులన్నా మీనింగ్ ఒకటే. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోతే పుట్టిన వారి నెఫీలులంటే దేవుని కుమారులంటే ఎవరో కాదు, దేవదూతలు. దేవదూతలకు మనుష్యులకు అంటే స్త్రీలకు, దేవదూతలు స్త్రీలను కలిస్తే పుట్టిన పిల్లలే నెఫీలులు అన్నారు. ఇది కూడా వాక్యాన్ని బట్టి రైట్ అనిపిస్తుందిగా, అనిపిస్తుందా మీకు? దేవుని కుమారులనే ఉంది దేవదూతలను ఉన్న చోట ఫుట్ నోట్ లో. కాబట్టి దేవదూతలకి స్త్రీలకు పుట్టినవారే చెప్పాలి, పుట్టినవారే నెఫీలులు. అందుకే ప్రత్యేకంగా రాయించారు. నిజమే, ప్రత్యేకంగా రాయించారంటే ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకని? దేవదూతలు ప్రత్యేకం కాబట్టి దేవదూతలు స్త్రీలను కలిస్తే పుట్టారు అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. అసలు దేవదూతలు పెళ్లి చేసుకుంటాయా? దేవదూతలకు మనలాంటి అవయవాలు ఉంటాయా? మనలాంటి కోరికలు ఉంటాయా? శరీరంతో ఉన్న ఒక స్త్రీని కలిసే పరిస్థితి ఆత్మగా ఉన్న దూతకు జరుగుతుందా? ఇది మనం ఆలోచించాలి. వినడానికి బాగుంది, దేవదూతలు దేవుని కుమారులు వినడానికి బాగుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే జరగలొద్దా? ఒక చిన్న విషయం చెప్తా, మీరు అన్నేదా భావించొద్దు. పిల్లలు పుట్టాలి అంటే స్త్రీ పురుషులు కలవాలి. స్త్రీకి స్త్రీ కలిసిన, పురుషునికి పురుషుడు కలిసిన పిల్లలు పుట్టరు. ఇద్దరు స్త్రీలు కలిసి మేము పిల్లలను కన్నాము అంటే అది విరుద్ధం, సైన్స్కి విరుద్ధమే, వాక్యానికి విరుద్ధమే. సో ఏదైనా అనుకోవాలి అంటే ప్రాక్టికల్ గా మనకు కూడా అది సబబు అనిపించాలి. దేవదూతలు మనుషులతో పోతే పుట్టిన పిల్లలు నెఫీలు అనే వాదన బయట ఉంది, కానీ అది మనం సమర్థించడానికైతే అవకాశం లేదు. ఎందుకు లేదు? యేసుక్రీస్తు వారి దినాల్లో ఒక ఉపమానం చెప్పారు, ఒక సందర్భాన్ని చెప్పారు ఆయన. సద్దూకైలు అనే వారు వచ్చి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారిని అడిగారు. నువ్వు పునరుద్ధానం ఉంది అంటున్నావు, ఒక వ్యక్తికి వివాహం అయింది, భార్య వచ్చింది, పిల్లలు కనకుండానే ఆమె చనిపోయింది, భర్త చనిపోయాడు, అతనికి ఒక తమ్ముడున్నాడు, ఆ తమ్ముడు మరలా ఆమెను వివాహం చేసుకున్నాడు, అంటే వదిన గారిని వివాహం చేసుకున్నాడు, అతనికి పిల్లలు పుట్టలేదు, అతను చనిపోయాడు, ఇలా 7గురిని చేసుకుందామే, 7గురికి పిల్లలు పుట్టలేదు, 7గురు చనిపోయారు పురుషులు, చివరిగా ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం ఉందంటున్నావు కదా నువ్వు, మరి పునరుద్ధాన దినమందు ఈ ఒక్క స్త్రీ ఆ 7గురిని చేసుకుంది కదా, 7గురిలో ఎవరికి భార్య అని అడిగారు. మీకు తెలిసిందే. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, పునరుద్ధానమందు పెళ్ళిళ్ళుండవు. ఎలా ఉంటారు మరి? వారు దేవదూతల వలె ఉంటారు. అంటే దేవదూతలకు పెళ్ళుందా లేదా? చెప్పాలి, పెళ్ళుందా లేదా?
లేదు. మరి దేవదూతలకు పెళ్లి లేదంటే, దేవదూతలకి పిల్లలు లేరంటే, ఆ దేవదూతలు వచ్చి స్త్రీలను కలిసి పిల్లల్ని కనగలరా? సాధ్యమేనా? మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని భూమి మీద పిల్లల్ని నింపమని దేవుడు చెప్పారు. దేవుడు చెప్పిన ఈ మాటని నోవాహు గారి కాలం వచ్చే నాటికి ప్రజలు వివాహాలు చేసుకుంటూ ఉంటే, వారు చేసుకున్న విధానాన్ని చూసిన దేవుడు చెప్పిన మాట, వీళ్ళు మనుషుల్లో ప్రవర్తించారు తప్ప నాకు నచ్చినట్టు చేయలేదు అని. ఏంటి వారు చేసేది అంటే, వారి మనస్సుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు తప్ప దేవుని చిత్తాన్ని ఆలోచించలేదు. అలా దేవుని చిత్తాన్ని ఆలోచించకుండా బ్రతికిన ఆ కాలంలో ఒక జాతి ప్రజలు కనిపిస్తున్నారు. వారే నెఫీలులు. ఎవరు వీరు అంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పుట్టిన పిల్లలు. ఎవరు ఈ దేవుని కుమారులంటే, రెండు వర్గాల వారి సమాజంలో ఉన్నారని, ఒకటి పురుషులు దేవుని కుమారులని, స్త్రీలు దేవుని కుమార్తెలు అనుకునే బ్యాచ్. కానీ ఇందులో మనం తీసుకోదగినంత బరువైన విషయం అయితే లేదు. ఎందుకంటే పురుషులందరూ కామనే, పురుషులకి స్త్రీలకి పిల్లలు పుడుతున్నారు ఇప్పుడు. కానీ నెఫీలని ప్రత్యేకంగా వ్రాయించారు అంటే వారు ప్రత్యేకమైన వారై ఉండాలి. సో అది కొట్టేశాం. ఇక రెండో విషయం ఏంటంటే, ప్రత్యేకం అన్నారు కాబట్టి దేవదూతలు దేవుని కుమారులు కాబట్టి దేవదూతలు స్త్రీలను వివాహం చేసుకున్నారు, వారికి పుట్టిన పిల్లలు అన్నారు. కానీ మీరు ఇక్కడ ఆలోచిస్తే దేవదూతలకు పెళ్లిళ్ళు ఉండవు, పిల్లలు ఉండరు. ఇంకా చెప్పనా, ఇలాంటి శరీర సంబంధమైన కోరికలు వారికి ఉండవు. సో ఇది కూడా క్యాన్సిల్. ఇంకో మాట చెప్పనా, అదే అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు, ఇక్కడ నరులలోనే పుట్టాలి, స్త్రీలు పురుషులు కూడా. దేవుని కుమారులు నరుల కుమార్తెలు కూడా నరులలో నుండే రావాలంటే మనుషుల్లో నుండే రావాలి తప్ప దేవదూతల నుంచి రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మరి ఎవరిప్పుడు ఈ నెఫీలులు అనే వారు ప్రత్యేకంగా ఉన్నట్టు రాయబడింది. రెండో విషయము అక్కడ మనం చదువుతాం కదా, ఏమని 4వ వచనం, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాత ఉండిరి. తర్వాత అంటే ఆ పదం ఎందుకు ప్రత్యేకంగా వాడబడింది? తర్వాత అంటే ఎప్పుడు? తర్వాత అంటే ఎప్పుడు? పెళ్ళయిన తర్వాతనా? తరువాత అంటే ఇక్కడ మార్జిన్ నోవాహు గారి జలప్రళయం. అంటే జలప్రళయానికి ముందు ఉన్నారట నెఫీలులు, జలప్రళయం తరువాత కూడా ఉన్నారట నెఫీలులు. అంటే ముందు ఉన్నారు దేవుని కుమారులు, తర్వాత ఉన్నారు దేవుని కుమారులు. ముందు ఉన్నారు నరుల కుమార్తెలు, తర్వాత ఉన్నారు నరుల కుమార్తెలు. ఇంతకీ ఎవరు వీళ్ళు? స్త్రీ పురుషులు అనేది కాదు, దేవదూతలు స్త్రీలు అనేది కాదు. మరెవరు? ఎవరికి పుట్టారు ఈ నెఫీలులు? ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలకు పుట్టారు. మనం చూస్తున్నది ఏంటంటే నోవాహు గారి కాలానికి ముందు జరుగుతున్న విషయం ఇది. కానీ తర్వాత కూడా ఉన్నారు, అందుకే ఆ పదాన్ని పర్టికులర్ గా దేవుడు రాయించారు, తరువాతను ఉండిరి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆలోచిద్దాం, జలప్రళయానికి ముందు దేవుని కుమారులు ఎవరు, జలప్రళయానికి ముందు నరుల కుమార్తెలు ఎవరు? ఇది మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు మరలా వాళ్ళు చూపించిన వాక్యంలోనికే వెళ్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను చదవమ్మా. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. మంచిది. దేవుని కుమారులు ఎవరు అనేది చూస్తున్నాం మనం ఇక్కడ. దేవుని కుమారులు ఎవరు అంటే కింద నుండి వద్దాం. ఆదాము గారు దేవునికి కుమారుడు. మరి ఆదాము గారి కుమారుడు ఎవరు? షేతు గారు. షేతు గారి కుమారుడు ఎవరు? ఎనోషు గారు. ఎనోషు గారి కుమారుడు ఎవరు? కేయినాను గారు. కేయినాను గారి కుమారుడు ఎవరు? మహలలేలు గారు. మహలలేలు గారి కుమారుడు ఎవరు? ఎరేదు గారు. ఎరేదు గారి కుమారుడు హనోకు గారు. హనోకు గారి కుమారుడు మెతూషెల గారు. మెతూషెల గారి కుమారుడు లెమెక్కు గారు. లెమెక్కు గారి కుమారుడు నోవాహు గారు. ఇలా మీరు పైకి చదువుకుంటూ వెళ్తే దేవుని కుమారుల జాబితా వస్తుంది. ఎవరి జాబితా? ఆదాము గారు దేవునికి కుమారుడు, ఒక కుమారుడు. ఆదాము గారి కుమారుడు కూడా దేవునికి కుమారుడే. ఆదాము గారి మనవడు కూడా దేవునికి. అంతేనా? ఇప్పుడు మనమంతా దేవునికి ఎవరివి? కుమారులు. ముని 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 మనవలనా? మనకు మనవాళ్ళు ముని మనవాళ్ళు ఉంటారు, కానీ దేవునికి మాత్రం అందరూ కుమారులే కదా. దేవుని కుమారుల జాబితా కావాలి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చదువుకుంటే దేవుని కుమారుడు ఆదాము గారు, ఆదాము గారి కుమారుడు షేతు గారు కూడా దేవునికి కుమారుడు, షేతు గారి కుమారుడైన ఎనోషు గారు దేవునికి కుమారుడే. మీరు ఇలా చూస్తే ఆదాము షేతు గారులలో నుండి వచ్చిన వారంతా దేవునికి కుమారులు. కొంచెం క్యాచ్ చేయండి. దేవుని కుమారులు ఎవరంటే పురుషులు మాత్రమే కాదు. ఆదాము గారి కుమారులలో 3వ కుమారుడైన షేతు నుండి వచ్చిన వారంతా దేవునికి కుమారులు. అందుకే మనకు ఆ వంశావళి జాబితానే కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 5వ అధ్యాయాన్ని మీరు తీసుకున్నా, లూకాసు వార్త 3వ అధ్యాయాన్ని తీసుకున్నా, మీకు కనిపించే విషయం ఏంటి అంటే దేవుని కుమారుల జాబితా ఇది.
ఎవరు వీళ్ళు దేవుని కుమారులు అంటే షేతు గారి నుండి వచ్చిన వారు. వీరిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ హనోకు గారు, మెతుషెల గారు, నోవహ్ గారు, వీరంతా ఎవరు? ఇంకా చెప్పనా, ఆదాము మొదలుకొని 7వ వారైన హనోకు వరకు ప్రవక్తలుగా బైబిల్ గ్రంథం చెప్పింది. యూదా పత్రికలో మనం చదువుతాం 14వ వచనంలో. సో షేతు గారి నుండి వచ్చిన పిల్లలు బాగా వినాలి. ఆదాము గారిలోనే షేతు గారి నుండి వచ్చిన పిల్లలంతా దేవునికి కుమారులు అనిపించుకోవడానికి అర్హులు. ఇటే అడగాలేమో, నేను పాస్టర్లనే అడగాలేమో, వాళ్ళకి ఎలాగ అర్థమయ్యేటట్లేదు. బాగుంది. దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని ఇష్టం ప్రకారం బ్రతికిన వారు. అది ఎవరు అంటే షేతు గారి నుండి వచ్చిన వారు. షేతు గారి నుండి వచ్చిన వారు. మరి నరుల కుమార్తెలు ఎవరు? ఈ నరుల కుమార్తెలు కూడా ఎప్పుడు ఉండాలి? జలప్రళయానికి ముందే ఉండాలి. వీళ్ళ చరిత్ర కూడా బైబిల్లో ఉండాలి. వీరెవరు అని కొంచెం మనం ఆలోచన చేస్తే ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను ఎవరిని సంపాదించుకుంది? ఒక మనుషుని. ఎవరిని చెప్పాలి? ఎవరిని? ఒక మనుష్యుని. ఎవరినండి? టకటక ఎవరిని? ఒక మనిషి. మనుషునికి మరొక పర్యాయ పదం నరుడు. నరుడన్నా మానవుడన్నా మనిషి అన్నా ఒకటే. ఇప్పుడు హవ్వగారు అంటున్నారు, యెహోవా దయ వలన నేను ఎవరిని సంపాదించుకున్నాను? ఎవరిని సంపాదించుకున్నాను? ఒక మనుష్యుని. మనిషిని అనే చోట నరుని అని పెట్టుకోండి, ఇది ఒకే పదం కాబట్టి. ఇప్పుడు నరులు ఎవరు అంటే ఆదాము హవ్వగారులకు పుట్టిన తొలి సంతానం. ఎవరైనా చెప్పాలి? ఎవరైనా? కయీను గారు. బాగా వినాలి. కయీను గారు. కయీను గారు ఎవరు అంటే ఒక నరుడు అని తన తల్లే చెప్తున్న సాక్ష్యం. ఇప్పుడు నరుల కుమార్తెలు అనగా ఎవరి నుండి రావాలి అంటే కయీను నుండి రావాలి. అర్థమైందన్నమాట. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పుట్టిన వారే నెఫీలులు, బలవంతులు, బలత్కారులు. ఎవరు ఈ దేవుని కుమారులు అంటే ఆదాము గారికి పుట్టిన 3వ కుమారుడైన షేతు నుండి వచ్చిన వారు దేవుని కుమారులైతే, అదే ఆదాము గారికి మొదటి కుమారుడైన కయీను నుండి వచ్చిన వారు నరుల కుమార్తెలు. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే దేవుడు అంటే గొప్పవారు, మంచిగా బ్రతుకుతున్నవారు అని అర్థం. నరులు అంటే సామాన్యులని అర్థం, లేక శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు అని అర్థం. ఇక్కడ మనం తీసుకోవలసిన భావం. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పుట్టిన నెఫీలులు ఎవరు అంటే షేతు గారి సంతానములోని వారు కయీను సంతానములోని వారిని వివాహం చేసుకోవాలి. వారికి పుట్టిన వారే చెప్పాలి. వారికి పుట్టిన వారే. మాటలు రావట్లేదు ఎవరికి. నెఫీలులు ఎవరండి? నెఫీలులు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు వివాహం చేసుకునేటప్పుడు దేవునికి ఉన్న ఆలోచన ఏంటి అంటే దేవుని మనసెరిగిన వారిని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిని వివాహం చేసుకోవాలి. కానీ కయీను గారి సంతానం అలా ఉందా? కయీను గారి సంతానం అలా ఉందా? అసలు కయీను గారు ఎలాంటి వారు? మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకని? వాడు తన సహోదరుని చంపెను, బైబిల్ చెప్పిన మాట. కయీను గారిది ఎలాంటిదంటే శరీర సంబంధమైన మనస్తత్వం, మనుషుల్లా ఆలోచిస్తారు ఆయన. కానీ షేతు గారి సంతానంలో నుండి వచ్చిన వారు దేవుని ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నవారు. అందుకే దేవుని కుమారులు అంటే షేతు సంతానం నుండి వచ్చిన వారై ఉండాలి. నరుల కుమార్తెలు అంటే కయీను సంతానం నుండి వచ్చిన వారై ఉండాలి. కయీను సంతానం అంటే శరీర సంబంధులు అని, షేతు సంతానం అంటే ఆత్మ సంబంధులు అని మీరు గుర్తించాలి. ఆత్మ సంబంధులైన పిల్లలు వెళ్ళి శరీర సంబంధమైన పిల్లల వివాహం చేసుకోవడం దేవునికి నచ్చలేదు. అదే దేవుడు తెచ్చిన చట్టం. తర్వాత కాలంలో విగ్రహారాధన చేసే వారిని వివాహం చేసుకోవద్దన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఎందుకో తెలుసా? శరీర సంబంధులుగా ఉంటారు కాబట్టి, దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చలేరు కాబట్టి. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు దేవుని మనసెరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వారిని వివాహం చేసుకోవట్లేదు. వీళ్ళు శరీర సంబంధులుగా బ్రతుకుతున్న వారిని వివాహం చేసుకుంటున్నారు కాబట్టి దేవునికి కోపం వచ్చి ఆయన ఫీల్ అవుతున్నారు. ఏమని? దేవునికి ఎందుకు కోపం వచ్చింది? వీరు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, నరులుగానే ఉన్నారు. లోక సంబంధంగా అంటే శరీర కోరికలు తీర్చుకోవడమే ముఖ్యం అనుకుంటున్నారు తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు పిల్లలు అనే ఆలోచన వారికి లేదు. ఈ మధ్యాహ్నం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే వివాహం చేసుకున్న వారైనా వివాహం చేసుకోబోతున్న వారైనా మీరు వివాహం చేసుకునేటప్పుడు మీరు చేసుకునే మీ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ శరీర సంబంధిగా ఉన్నాడా, ఆత్మ సంబంధిగా ఉన్నాడా? ఈ ఆలోచన మనకు లేకపోతే జీవితంలో చాలా కష్టపడాలి. నా మాట అర్థమైందా? జీవితంలో ఇప్పటికే చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది ఆ విషయంలో. దేవుణ్ణి ఎరుగని వారిని వివాహం చేసుకోవడం వలన వచ్చే చిక్కులు వివాహమైన చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే దేవుడు చెప్పింది ఏంటి అంటే ఎవరి వారిని వారు వివాహం చేసుకోవాలి.
అప్పుడు బండి సజావుగా, అంతేనా? రెండెడ్డు నడిచే అయితే బాగుంటాయి, ఒకటి మారం చేసింది అనుకో, ఒకటే నడుస్తుంది అనుకో, బండి కదులుద్దా? ఇంతే వివాహ వ్యవస్థ కూడా. కాబట్టి పెళ్లి చేసుకోమన్న దేవుడే పెళ్లి చేసుకుంటే ఎందుకు కోపడుతున్నారు అంటే, శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారిని తమ జీవితంలోనికి ఆహ్వానించారు. అది దేవునికి నచ్చల. వారు అక్కడ చూసింది కేవలం అందాన్ని మాత్రమే, గుణాన్ని కాదు. ఏం చూసారండి? గుణాన్ని కాదు, అందాన్ని చూశారు. ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం, అందాన్ని చూసావా కొద్ది రోజులు అది పాడైపోద్ది, తర్వాత నువ్వు బాధపడాలి. అదే గుణాన్ని చూసావా దినదినము అభివృద్ధి చెందుద్ది, బాగుంటుంది లైఫ్. కానీ ఈ రోజుల్లో దేన్ని చూస్తాం? అందాన్ని చూస్తాం. ఎందుకంటే పైకి కనిపించేది అదే కదా, లోపల ఉన్న గుణం మనకి ఎక్కడ అర్థం అవుతుంది? కాదు కాబట్టి కదా. ఇక్కడ మనం ఆలోచించాలి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటే దేవునికి ఎందుకు బాధ కలిగింది, ఎందుకు వారికి ఆయుష్ తగ్గించారు అంటే, శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారిని ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వారు వివాహం చేసుకున్నారు. అది దేవునికి నచ్చల. ఇదే మనం బైబిల్ ఎక్కడ చూసినా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది తప్ప మంచి సాంగత్యం దుష్ట నడవడిని చెరుపును అనే పదం మనం ఎక్కడ చూడం. ఇక్కడ మీరు కూడా ఆలోచించండి, శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారిని ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వారు వివాహం చేసుకోవడమే దేవునికి నచ్చల. కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికేవారు దేవుని కుమారులు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికేవారు శరీరానుసారులు లేక నరుల కుమార్తెలు. మరి బాగుంది, జలప్రలయంలో వీళ్ళందరినీ దేవుడు ఏం చేశారు? జలప్రలయంలో అందరూ చనిపోయారా? చెప్పాలి, అందరూ చనిపోయారు జలప్రలయంలో. నెఫీలు కూడా చనిపోయారా? చనిపోయారా లేదా? కానీ బైబిల్ చెప్పింది కదా తర్వాత కూడా ఉంటారని. తరువాతను ఉండెను అని చదివాం కదా మన 4వ వచనంలో ఆదికాండంలో. మరి ఉన్నారా తర్వాత? ఉన్నారా లేరా? చూద్దాము మాట. యెహోషువ గ్రంథము సంఖ్యాకాండంలో కూడా కనిపిస్తుంది మనకి, అది కూడా చూద్దాం ఒక మాట. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కనానుకు వస్తున్నారు. కనానులో చేరే ముందు కనానును వేగి చూడడానికి మన 12 గోత్రాల నుండి 12 మంది మనుషులను పంపించారు. వాళ్ళు చూసొచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే, మేము కనానులో నెఫీలీల సంతతి వారైన అనాకు వంశపు వారిని చూసాము అంటున్నారు. ఈ నెఫీలు ఎవరు? మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చదువుకున్న నెఫీలులే. బలత్కారులు, బలవంతులే, ఉన్నత దేహం కలిగిన వారే. వారి సంతానమట ఎక్కడ నివసిస్తుంది ఇప్పుడు? కనానులో. ఎక్కడండి? కనానులో నివసిస్తూ ఉన్నారు. వారు కూడా ఉన్నత దేహం కలిగిన వారు. వారి దృష్టికి మేము మిడతల్లానే ఉన్నాం, మా దృష్టికి మేము కూడా ఎదుట మిడతల్లానే, అంటే చిన్నగా ఉన్నారు వీళ్ళు. ఇశ్రాయేలీయులు చిన్నగా ఉన్నారు, నెఫీలీలు ఎలా ఉన్నారు? చాలా ఎత్తుగా, లావుగా, బలంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా నెఫీలీలు? జలప్రలయం తర్వాత నెఫీలీలు ఉన్నారా? ఉన్నారు. ముందు చెప్పింది బైబిల్, ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఈ నెఫీలులలో అనాకు వంశానికి చెందిన వారిని చూసారట వీరు. అంటే కనాను భూభాగంలో నెఫీలీల సంతానానికి చెందిన కనాను వంశపు వారిని వీళ్ళు చూశారు. ఇంతకీ జలప్రలయంలో అందరూ చనిపోతే వీరు ఎక్కడి నుంచి వచ్చారు? పోని వీళ్ళు మరొక రకపు నెఫీలీలా అంటే కాదు, ఆ నెఫీలులే. ఎందుకంటే అక్కడ కూడా చెప్పబడింది తరువాత కూడా ఉంటారని, తర్వాత కూడా ఉన్నారు అని. జలప్రలయం తర్వాత కూడా ఉన్నారు అంటే ఖచ్చితంగా జలప్రలయానికి ముందున్న ఆ సంతానంలో నుండి వచ్చిన వారే వీరు కూడా అయి ఉండాలి. వీరెవరు అంటే చాలా ఈజీ. ఎవరు అంటే ఖచ్చితంగా నోవాహు గారి కుటుంబంలో నుండే వచ్చి ఉండాలి. ఐ మీన్ నోవాహు గారి భార్య అయి ఉండొచ్చు, నోవాహు గారి కోడళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకంటే జలప్రలయంలో రక్షించబడిన వారు ఎంతమంది అంటే 8 మంది. అందులో 4 పురుషులు. పురుషులు అంటే మనం నోవాహు గారిని తీసుకుంటే ఆయన షేతు వంశంలో నుండి వచ్చారు. నా మాట బాగా వినాలి, బైబిల్ అర్థం చేసుకునేవాడు వినండి, మిగిలిన కొంచెం కష్టం. కానీ నోవాహు గారు షేతు గారి వంశావళిలో నుంచి వచ్చారంటే దేవుని కుమారుల జాబితాలో ఉన్నారు ఆయన, పురుషుడు. ఇప్పుడు నరుల కుమార్తెలు అంటే ఖచ్చితంగా వచ్చిన భార్య గాని కోడళ్ళు గాని అవ్వాలి, అంతేనా? భార్య గాని కోడళ్ళు గాని అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటున్నానంటే, వాళ్ళు ఉంటేనే ఆ తర్వాత కాలంలో మళ్ళీ నెఫీలు ఉండాలి. ఎందుకంటే వారితోనే సంతానం అభివృద్ధి చెందింది కాబట్టి. అర్థమైందన్న మాట మీకు? కాబట్టి నెఫీలు ఎవరు అంటే ప్రారంభంలో కూడా కయీను సంతానంలో నుండి వచ్చిన అమ్మాయిలు షేతు సంతానంలో నుండి వచ్చిన అబ్బాయిలను వివాహం చేసుకుని ఉంటే ఖచ్చితంగా వారికి పుట్టిన వారి నెఫీలు. ఇదే జలప్రలయం తరువాత కూడా అభివృద్ధి చెందింది. అంటే జలప్రలయంలోనే నోవాహు గారి కుటుంబాలకు వచ్చేసారు నెఫీల సంతానపు వారు. కాబట్టి జలప్రలయం అనంతరం కూడా వీరు అభివృద్ధి చెందారు.
అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాముఖ్యమైన విషయము, జలప్రళయం తర్వాత కూడా శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. మనకు కావాల్సిన పాయింటే అది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఇది జలప్రళయానికి ముందే కాదు, జలప్రళయం తర్వాత కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. మరి వీళ్ళు మనం చూసిన కనాను భూభాగంలో మాత్రమే ఉన్నారా? ఆ కాలం వరకే ఉన్నారా? తర్వాత కూడా ఉన్నారా? ముగించుకుందామండి. అప్పటి వరకే ఉన్నారా? తర్వాత కూడా ఉన్నారా అని తెలియాలంటే మీకు 2-3 మాటలు చూపించి ముగిస్తాను నేను. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 15లో ఉంటుంది, 14లో కూడా ఉంటుందండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శెషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. చాలండి. ముందే చెప్పుకున్నాం కదా, కనానులో ఎవరున్నారు? నెఫీలీల సంతానపు వారు ఉన్నారు. అప్పటికి కూడా ఉంది, అదే అనాకు వంశం. నెఫీలీల జాతిలో అనాకు వంశం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెఫీలీల జాతిలో అనాకు వంశం అంటే వంశకర్త అనాకు, లేక అనాకుకు తండ్రి ఉన్నాడు అర్బా అనాకు నుండి వచ్చిన వారే అనాకు వంశీయులు. వీళ్ళంతా నెఫీలీల జాతికి చెందినవారే. వీళ్ళలో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారట. ఎవరవారు? శెషయి, అహీమాను, తల్మయి. ఈ 3 కనానులో అనాకు వంశంలో నెఫీలులుగా పిలువబడుతున్నవారు. ఈ భూభాగాన్ని కనాను భూభాగంలో చేరినటువంటి కాలేబు గారికి వంశపారంపర్యంగా వచ్చింది. అదే హెబ్రోను. తెలుసు కదా మీకు, ఐగుప్తు నుండి బయలుదేరి కనాను చేరిన కాల్బలంలో ఎంతమంది చేరారు? 2 చేరారు. వారిద్దరెవరు? యెహోషువ గారు, కాలేబు గారు కదా. ఈ కాలేబు గారు నమ్మకంగా ఆ రోజు పనిచేయడం వల్ల దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, కాలేబు ఏదడిగితే ఆ భూభాగాన్ని ఇవ్వమని మోషే గారికి సెలవిచ్చారు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, కనాన్లో చేరగానే శ్రేష్టమైన భూమి ఏదో చూసుకొని, ఇదిగో అనాకీలు నివసిస్తున్న ఈ భూమి చాలా బాగుంది కాబట్టి ఇది నాకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు యెహోషువ గారు ఏమన్నారంటే, వాళ్ళని ఓడించి నువ్వు ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పారు. ఇప్పుడు అనాకు వంశంలో లేక నెఫీలీల జాతి. ముగించుకుందాం, చివరికి వచ్చాను నేను. మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే, మనం వివాహానికి సంబంధించిన పాఠాన్ని నేర్చుకుంటున్నాం. వివాహం చేసుకునేటప్పుడు అందాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి చేసుకోవాలి అని తెలుసుకోవడానికి ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగానే దేవుడే వివాహం చేసుకోమన్నప్పటికీ దేవుని ఆలోచన ప్రకారం వివాహం చేసుకొని వారి చరిత్రను బైబిల్లో రాయించాడు. వారే నెఫీలులు. ఈ నెఫీలులు జలప్రళయానికి ముందు ఉన్నారు, జలప్రళయం తర్వాత కూడా ఉన్నారు. జలప్రళయం తర్వాత ఎక్కడ ఉన్నారు అని చూస్తే కనాను భూభాగంలో నివసించారు. ఎక్కడండి? కనాను భూభాగంలో నివసించారు. ఈ కనాను భూభాగంలో వీరు నివసిస్తూ ఉంటే ఆ ప్రదేశానికి ఇశ్రాయేలీలు వచ్చి కనానులో ఉన్న శ్రేష్టమైన భూభాగమైన హెబ్రోనును కాలేబు గారు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెబ్రోన్ ఎవరిది అంటే, ఇది అనాకీల వంశస్థులది. మీకు హెబ్రోన్ అంటే చాలా చరిత్ర తెలుసు. అబ్రహాము గారు హెబ్రోన్లోనే నివసించారు. ఆ తర్వాత కాలంలో దావీదు గారు హెబ్రోనునే రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇవి మనకు తెలిసిన విషయాలు. ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, కనాను భూభాగంలో అనాకు వంశస్థులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నెఫీలీల సంబంధులు, అంటే బాగా ఉన్నత దేహం కలిగిన వారు. ఎందుకు మాట్లాడుకుంటారు? భయంకరమైన స్థితి కలిగిన వారు, శరీర సంబంధులు. వారు పేరుకు మాత్రం మంచి స్థానం భూభాగంలో ఉన్నారు, కానీ వీరెవరు అంటే శరీర సంబంధులు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నెఫీలులు ఎవరు అంటే ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు చేసుకుంటే పుట్టినవారు. ఇక్కడ మీరు నేర్చుకోవాలనుకుంటున్న విషయం కూడా ఒకటే, ఆత్మ సంబంధులు శరీర సంబంధులతో సాంగత్యం చేయాలి అంటే పరిస్థితులు ఎలాగే ఉంటాయి అని చెప్పడానికే ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చా. ఇప్పుడు అనాకు వంశస్థులు కనాను భూభాగంలో ఉన్నారు, కానీ వీరు శరీర సంబంధులైన వ్యక్తులుగానే నివసిస్తున్నారు. కాబట్టే వీళ్ళని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోగలిగారు. ఎందుకు ఇశ్రాయేలు స్వాధీనం చేసుకోగలిగారు? ఇశ్రాయేలు దేవుని పిల్లలు, అనాకీలు ఎవరు? శరీర సంబంధులు. ఖచ్చితంగా చరిత్రలో మీరు ఎప్పుడు చూసినా సరే శరీర సంబంధులను ఆత్మ సంబంధులు ఓడిస్తారు. ఇదొక్కటే మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి అనాకు వంశంలో ఉన్న ఈ ముగ్గురిని కాలేబు గారు ఓడించారు అంటే కాలేబు గారు దేవుని సంబంధి, అంతేనా? దేవుని సంబంధి కాబట్టి విశ్వాసంతో మాట్లాడగలిగారు, అందరూ భయపడిపోయినా. అందుకే ఆయనకు ఆ భూభాగం లభించింది. ఆ భూభాగంలో ఉన్న వీరిని ఓడించారు. ఇక్కడ చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడితో నెఫీలుల సంతానం నాశనం అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకని? కాలేబు గారు వచ్చారు, వాళ్ళందరినీ ఓడించారు, ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి చూస్తారు మీరు అక్కడ
14వ వచనం చదివాం కదా, మరొకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషయిని, అహిమాను, తల్మయలు అనాకీల వంశులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకునేను. వారిని వెళ్ళగొట్టేశారు, ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారంటే ఇక్కడికి అంతమైపోయారు అనిపిస్తుంది మనకి. మరి అంతమైపోయారా ఇంకా ఉన్నారా, అంతమైపోయారా ఇంకా ఉన్నారా అని ఆలోచిస్తే ఇక్కడ మరో మాట కనిపిస్తుంది మనకు. ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 21 నుండి చదువుదాం. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీలను నాశనము చేసెను. అనాకీలు ఏమయ్యారు? అనాకీలు అంటే ఎవరైనా చెప్పాను? నెఫీలుల సంతానంలోని అనాకు వంశం. సో నెఫీలుల జాతికి చెందిన వారే ఇది ఒక వంశం, చిన్నదనుకోవాలి. ఈ అనాకీలను ఎవరు నాశనం చేశారు? కాలేబు సంతానం. ఎవరండి? కాలేబు సంతానం నాశనం చేసింది అని చదువుతున్నప్పుడు మనం కంటిన్యూ చదువుతాం. యెహోషువ వారి పట్టణములను నాశనము నిర్మూలము చేసెను. 22వ వచనం. ఇశ్రాయేలుల దేశమందు అనాకీలలో ఎవడునూ మిగిలి ఉండలేదు. అంటే అనాకీలంతా ఏమైపోయారు? నా వైపు చూడాలందరూ. అనాకీలంతా ఏమైపోయారు? ఎవడునూ మిగలలేదంటే అర్థం ఏంటి? అందరూ చనిపోయారు అంతేనా? అనాకీలు అన్నా నెఫీలు అన్నా ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెఫీలలో నుండి వచ్చిన వారే అనాకీలు. కాబట్టి అనాకీలందరినీ నాశనం చేశారు అంటే ఈ మాట చదవగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక తర్వాత నెఫీలు లేక అనాకీల జాతి వారే చెప్పాలి లేరు అనిపిస్తుంది. కానీ మీరు కిందకి చదవండి. ఇప్పుడు యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనములో 2వ మాట, గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉన్నారా? ఇంకా వీళ్ళు పోరండి. ఎందుకంటే హీరో గొప్పతనం తెలియాలి అంటే విలన్ ఉండాలి. దేవుని పిల్లల గొప్పతనం తెలియాలి అంటే శరీర సంబంధులు కూడా ఉండాలి. అందుకే కొంచెం కొంచెంగానే ఎక్కడైనా మిగులుతూనే వచ్చారు. మీరు గమనించాలి. షేతు గారి సంతానమే బైబిల్ చరిత్రలో మనం గొప్పగా మాట్లాడుకుంటే కయీను సంతానం కూడా ఉంది. అలాగే తర్వాత కనానులో చేరిన అనాకీలు మనం చూస్తే వాళ్ళని జయించడానికి ఇశ్రాయేలులో నుంచి కాలేబు వంశం మిగిలొచ్చింది. ఇప్పుడు మనం చూస్తే కనానులో అంతా నిర్మూలమైనట్టుంది, కానీ ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. ఇందుకు ఎక్కడున్నారు వాళ్ళు? గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే ఉన్నారు. ఈ 3 ప్రాంతాలు దేనికి చెందినవో తెలుసా? గాజా, గాతు, అష్టోదు అనేవి దేనికి సంబంధించిన ప్రాంతాలు మీకు తెలియాలి అంటే సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో అపరారార్థమైన అర్పణగా ఫిలిస్తీలు, ఈ మాట పట్టుకోండి, ఫిలిస్తీలు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తం ఒకటి, గాజా వారి నిమిత్తం ఒకటి, అష్కేలోను వారి నిమిత్తం ఒకటి, గాతు వారి నిమిత్తము ఒకటి, ఎక్రోను వారి నిమిత్తము ఒకటి. ఫిలిస్తీన్లలో 5 సర్దారులు ఉంటారు. ఫిలిస్తీన్లు ఎంతమంది ఉంటారు? 5 రాజులు ఉంటారు. ఆ 5 ప్రాంతాలు ఏంటి అంటే మనం చదివాం. అష్టోదు, గాజా, గాతు, అష్కేలోను, ఎక్రోను. ఇందులో 3 పేర్లు ఇప్పుడు మనం యెహోషువ గ్రంథంలో చదివాం. గాజా, గాతు, అష్టోదు చదివారా? ఈ 3 ప్రాంతాలు దేనిలోనివి? ఫిలిస్తీయ దేశంలోనివి. నా వైపు చూడాలందరూ. గాజా, గాతు, అష్టోదు, ఎక్రోను, అష్కేలోను, ఈ 5 ప్రాంతాలను కలిపి ఫిలిస్తీన్లు అంటాం. ఫిలిస్తీ సర్దారులు అనే పదం చదువుతాం మనం సంసోను గారి చరిత్ర చదివేటప్పుడు. ఈ 5 ప్రాంతాలను కలిపి ఫిలిస్తీన్లు అంటాము. ఇందులో 3 ప్రాంతాలకు ఈ అనాకీలు చెదిరిపోయారు లేక నెఫీలు చెదిరిపోయారు. ఈ 3 ప్రాంతాలు ఏంటి? గాతు, గాజా, అష్టోదు. మళ్ళీ చెప్పండి. గాజా, గాతు, అష్టోదు. ఇప్పుడు మీకు పేరు స్ట్రైక్ అవ్వాలి. ఎక్కడ స్ట్రైక్ అవుద్దండి? ఎండలో మాకు అనుకుంటారు కదా. ఆ నెఫీలీల సంతానములోని ఒక నెఫీలీయుడే గాతు వాడైన గొలియాత్. ఎలా చెప్పగలము అంటే చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం. గాతు వాడైన గొలియాతు అను ఒక సూర్యుడు కదా. మనం ప్రారంభం ఆదికాండంలో చదివాం. నెఫీలీలు ఎలాంటి వారని చదివాం? సూరులు అంటే బలవంతులు, యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు. అక్కడ నుండి మనం చరిత్రను తవ్వుకుంటూ వస్తే నెఫీలుల తర్వాత ఉన్నారు, కనానులో నివసించారు. ఆ కనానులో కూడా
మరలా అక్కడ నుండి చెదిరిపోయి ఫిలిస్తీ దేశానికి వెళ్ళారు. ఫిలిస్తీ దేశంలో గాతులో, గాజాలో, అష్టోదులో నివసించారు. అందులో నివసించిన ఒక నెఫీలు జాతికి చెందినవాడే గొల్యాత్, ఉన్నత దేహం కలిగిన వాడు. ఇప్పుడు మీకు అర్థమైపోవచ్చు, జలప్రళయానికి ముందున్న నెఫీలు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ దావీదు గారిని చంపిన గొల్యాత్ గారిని చూస్తే మాత్రం ఇలా ఉంటారు అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, శరీర సంబంధమైన కయీను వంశం నుండి వచ్చిన వాడు గొల్యాత్, దేవుని సంబంధిగా బ్రతికిన వాడు దావీదు. సో శరీర సంబంధాలు ఎప్పుడు దేవుని సంబంధుల లేక ఆత్మ సంబంధుల చేతిలో ఓటమి పాలవుతూనే, అలాని వారు లేకుండా అయితే ఉండరు. మీరు ప్రారంభం నుండి తీసుకున్న అన్ని సందర్భాలలో వారు ఉంటారు, వీరు ఉంటారు, కానీ నువ్వు ఎవరిలో ఉన్నావు అనేది ఈ పూట ప్రశ్న. నెఫీలులను చదువుకుంటూ వచ్చేసాం. నెఫీలులో దేవుని కుమారుల సంతానంలో ఉన్నావా, నరుల కుమార్తెల సంతానంలో ఉన్నావా? నరుల కుమార్తెల సంతానంలో ఉంటే శరీర సంబంధిగానే ఉంటావు, ఎప్పటికీ ఓటమి పాలవుతూనే ఉంటావు. అదే నువ్వు దేవుని సంబంధిగా బ్రతికితే మాత్రం విజయము నీదే అవుతుంది. కాబట్టి నెఫీలు ఎవరు అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పుట్టినవారు. ఇంకా చెప్పాలి అంటే ఆత్మ సంబంధులు శరీర సంబంధులను వివాహం చేసుకుంటే పుట్టినవారు. వీళ్ళు అప్పుడు ఉన్నారు, తర్వాత ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. లేరా? ఇప్పుడు లేరా? శరీర సంబంధం లేరా? ఇప్పుడంటే మనం వ్యక్తిగా బాహ్యంగా చూడక్కర్లేదు. దేవుని పైన ఆధారపడేవారు దేవుని పిల్లలైతే, దేవుని పైన ఆధారపడని వారంతా శరీర సంబంధులే. అర్థమైందా? ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఆకారం భారీగా ఉండడం కాదు, ఆత్మల స్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, శూరత్వం ఉండాలి. అలా శూరత్వం ధీరత్వం కలిగిన వారు దేవుని పిల్లలైతే, పిరికిగా బ్రతికే వారంతా ఏదో ఒకటి అనుకుంటున్నారా? పిరికిగా బ్రతికే వారంతా శరీర సంబంధులు, నరుల కుమార్తెలతో పోల్చబడిన వారు. నరుల కుమార్తెలు అంటే ఆడవాళ్ళని మాత్రమే తీసుకోవద్దు, ఆ మనస్తత్వాన్ని వర్గీకరిస్తుంది అది, అంతే. ఇప్పుడు మరొక మాట, జలప్రళయానికి ముందున్నారు, జలప్రళయం తర్వాత ఉన్నారంటే, జలప్రళయంలో నోవాహు గారి కుటుంబంలో నుంచి వచ్చారు అనుకున్నాం కదా మనం. నోవాహు గారి కుటుంబంలో ఏ కోడల నుంచి వచ్చారో కూడా బైబిల్ చెప్పింది. నోవాహు గారి కోడలు ముగ్గురు కదా, ఈ ముగ్గురులో ఏ కోడల నుంచి వచ్చారు, ఏ కోడల నుంచి రావడానికి ఛాన్స్ ఉంది? తవ్వుకోవడమే తప్ప డైరెక్ట్గా అయితే మనకు లేదు. కానీ మీకు హింట్ ఏంటి అంటే, ఇశ్రాయేలీలు కనాను దేశం వచ్చే నాటికి కనాను దేశంలో ఉన్నవారి నెఫీలు కదా. ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారు కదా. కనాను దేశం ఎవరిది? కనానుది. కనాన్ ఎవరు? హాము సంతానం. ఖచ్చితంగా ఎవరై ఉండాలి అంటే, హాము భార్య నెఫీలుల సంతానంకు చెందినదై ఉండాలి. రెండో క్లూ కూడా ఇస్తా, చూస్తారా? ముగిస్తా నేను ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. ఇక్కడ కనాను కనిపిస్తున్నాడు. కనాను సంతానం నివసించిన భూభాగమే కనాను దేశం. సో కనాను నుండి వచ్చిన వారు నెఫీలులు అనుకుంటే, కనాను తల్లి అంటే హాము భార్య ఖచ్చితంగా నెఫీలుల జాతికి చెందినై ఉండాలి. ఇంకా చెప్పనా, హాము భార్య కయీను సంతానము. మూలానికి వెళ్తే కయీను సంతానమే హాము భార్య, వారి నుండి వచ్చిన వారే కనానీయులు ఒకటైతే. రెండో క్లూ ఏంటి అంటే, మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, గాతు, గాజా అనేవి ఏ దేశంలో ఉంటాయని చదువుకున్నాం? ఫిలిస్తీ దేశంలో ఉంటాయి. 5 పట్టణాలు ఫిలిస్తీన్కి సంబంధించినవి కదా. గాతు, గాజా, అష్కెలోను, అష్టోదు, ఎక్రోను. ఇవన్నీ దేనిలో భాగం? ఫిలిస్తీ దేశంలో భాగం. మరి ఫిలిస్తీన్లు ఎవరు? వీరెక్కడి నుంచి వచ్చారు? ఆదికాండము 10వ అధ్యాయము 14వ వచనం. పత్రుసీలను, కస్లూహీలను, కఫ్తోరీలను కనెను. ఫిలిస్తీన్లు కస్లూహీలలో నుండి వచ్చిన వారు. ఫిలిస్తీన్లు ఎందులో నుంచి వచ్చారు అంటే కస్లూహీలట. ఇంతకీ కస్లూహీల కన్నది ఎవరు అంటే 13వ వచనం, మిస్రాయిము. మిస్రాయిము అనే వ్యక్తి లూదీలను, అనామీలను, లెహాబీలను, నఫ్తూహీలను, పత్రుసీలను, కస్లూహీలను, కఫ్తోరీలను కన్నాడు. ఇంతకీ మిస్రాయిం ఎవరు? హాము కుమారుడు. సో మీరు ఎటొచ్చినా, కనాను దేశాన్ని తీసుకొని వచ్చినా, ఫిలిస్తీన్లను తీసుకొని వచ్చినా ఖచ్చితంగా హాము సంతానం అయి ఉండాలి. ఈ హాము సంతానం అంటే హాము భార్య కయీను సంతానం అయి ఉండాలి. కయీను సంతానములో నుండి వచ్చిన హాము భార్య నుండి వచ్చిన వారే తర్వాత కాలంలో ఉన్న నెఫీలులు. విషయం అర్థమైంది అనుకుంటున్నా. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం ఒక్క మాట చెప్తా. ఇంత చరిత్ర ఎందుకు చెప్పుకున్నా మీకు చాలా మందికి అర్థం కాలేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇది మామూలుగానే కష్టమైన పాఠం, అప్పుడప్పుడు వినేవారికి అసలు అర్థం కాదు. అయినా ఎందుకు చెప్పాను అంటే, ఇందులో ఒక సత్యాన్ని మాత్రమే మనం నేర్చుకోవాలి. ఫైనల్గా మీరు వినాల్సింది ఏంటి అంటే, ఆత్మ సంబంధంగా బ్రతకాలనుకునేవారు శరీర సంబంధులతో సాంగత్యం చేయొద్దు. కలిసుండు, మాట్లాడు, ఇచ్చిపుచ్చుకో, కానీ సహవాసం మాత్రం వారితో మీరు వియ్యమందకూడదు, మీరుతో వారు వియ్యమందకూడదు. ఎందుకు అంటే ఇది ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది?
శరీర సంబంధులతో జీవిస్తే శరీర సంబంధమైన పిల్లలనే కంటాం, శరీర సంబంధులుగానే బ్రతుకుతారు, మన ఆధ్యాత్మిక జీవితం కూడా పాడవుతుంది. అందుకే వివాహం చేసుకునేటప్పుడు దేవుని మనసుకు నచ్చిన వారిని చేసుకోవాలి తప్ప మన మనసుకు నచ్చిన వారిని కాదు. దేవునికి ఎందుకు బాధ కలిగింది? వారు తమ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. కానీ దేవుడు అనుకుంటుంది ఏంటి? నా మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకోవాలి. అప్పుడు నా మనసుకు తగినట్టుగా, నా ఆలోచన తగినట్టుగా మీరు బ్రతుకుతారు, మీ పిల్లల్ని బ్రతికిస్తారు. కాబట్టి ఆ రోజుల్లో బలవంతులుగా అనిపించుకున్న నెఫీలులు శరీర సంబంధులుగానే కనబడుతూ ఉంటారు మనకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గొల్యాతు గారు 6 మూరల జానుడు ఉన్నాడు, ఉన్నత దేహం, అర్థమైందిగా మనకి. నెఫీలుల జాతివాడు కాబట్టి అంత భారీగా ఉన్నాడు. అతని తమ్ముడు లక్ష్మి కూడా అలాగే ఉంటాడు. అతను ధరించే ఖడ్గమే పెద్ద భారీగా ఉంటుంది. అంతంత బరువు మోయగలిగిన ఉన్నత దేహములు వాళ్ళంతా. ఎక్కడ వారు అంటే అక్కడ నుండి వచ్చిన వారే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆకారంలో భారీగా ఉండడం కాదు, ఆత్మవిశ్వాసంలో భారీగా ఉండాలి. మన సహవాసం అనేది ఆత్మ సంబంధులతో చేస్తే అంతవరకు జాగ్రత్తగా బ్రతకడానికి వీలుంటుంది, లేదు అంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా నూతనంగా వివాహం ద్వారా జతపరచబడబోతున్న దంపతులకి నేను చెప్పే మాట, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో మనకు తెలియదు, ఫిక్స్ అయిపోయింది పెళ్లి కావాలి కాబట్టి. కానీ ఇక మీద ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా పెరిగే ప్రయత్నం చేయండి, అది నా మాట. శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా, అందానికి, ఆరోగ్యానికి, లేకపోతే ఆకారానికి ప్రాధాన్యతనిచ్చేవారిగా కాదు, కానీ ఆత్మీయ స్థితికి ప్రాధాన్యతనిచ్చేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే చరిత్రలో మనం ఎక్కడ తీసుకున్నా శరీర సంబంధులు ఎప్పుడైనా బాగా పెరిగినట్టుంటారేమో, కానీ చివరికి వాళ్ళే పతనమవుతారు లేక ఓడిపోతారు. ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా ఆత్మ సంబంధులే గెలవాలి, దేవుడే గెలవాలి. కాబట్టి దేవుని గెలిపించే వారిగా మనం ఉండాలి అంటే దేవుని మనస్సు ముందు మనం గెలుచుకోవాలి. దేవుని మనస్సు మనం గెలవాలి అంటే వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి వివాహం చేసుకున్న వారైనా, చేసుకోవలసిన వారైనా, చేసేసిన వారైతే మనం చేయగలిగేది ఏం లేదు. ఒకవేళ మీరు వాక్యం తెలియని వారిని మీరు వివాహం చేసుకుంటే నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడున్న ఒకటి ఏంటి అంటే మన పవిత్ర ప్రవర్తనతో వారిని మార్చుకోవడం తప్ప మరే మార్గం లేదు. కానీ వివాహం చేసుకోబోయే వారికి ఛాన్స్ ఉంది. ముందే జాగ్రత్తగా వాక్యానుసారిగా బ్రతికే వారెవరో, బ్రతకని వారెవరో సెలెక్ట్ చేసుకుని మన జీవితాంతం, మన ఆధ్యాత్మిక జీవితానికి తోడుగా ఉండే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అనేది తెలివైన పని. అర్థమవుతుందా మీకు? ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు? జ్ఞానంగా ఉంటారు. అవును కదా? గొల్యాతు మొత్తం ధరించాడు పై నుండి కిందికి, ఒక్క చోట ఖాళీ ఉంది. ఎక్కడా కదా? మరి ఆత్మ సంబంధి దావీదు ఏం చేశారు? ఒక వడిసెల రాయితో ఆ ఒక్క చోటే కొట్టగలిగాడు. అది దైవ సంబంధమైన పిల్లలకు ఉండే శక్తి. పై నుండి కిందికి ధరించాను, ఇంక నన్ను ఎవ్వరేం చేయలేరు అనుకున్నాడు గొల్యాత్. అందుకే రండ్రా అన్నాడు, వెర్రవీగాడు కొన్ని రోజుల పాటు. ఎంత వెర్రవీగినా ఆత్మజ్ఞానం కలిగిన వారు యుక్తిగా ప్రవర్తిస్తారు. ఎక్కడుంది ఖాళీ? అది మాత్రమే పట్టుకున్నాడు, విజయాన్ని చవి చూడగలిగాడు ఒక్క రాయితో. సో ఈ మధ్యాహ్నం దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే మనము దైవ సంబంధులుగా, దేవుని పిల్లలుగా బ్రతకాలి. ఏదో శరీర సంబంధులు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అంటే ఏవేవో అనుకోక్కర్లేదు. ఇక్కడ ఒకటే ఏంటంటే దేవుని ఆలోచన ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికేవారు దేవుని పిల్లలు, అలా బ్రతికిన వారు శరీర సంబంధులు. శరీర సంబంధులు ఎప్పుడు దేవుని పిల్లల చేతిలో ఓటమి పాలవుతారు. మనం ఆత్మ సంబంధులుగా, దైవ కుమారులుగా బ్రతికితే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. లేదు అంటే మన కొరకు పాతాళము నోరు తెరచి అమితంగా ఆశగా ఎదురు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో మీరు డిసైడ్ చేసుకోండి. కదే వివాహం జరిపించుకోబోతున్న పిల్లలిద్దరు మీరు గుర్తించండి. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. అంటే అమృత గురించి కొంచెం తెలుసు నాకు, వాక్యంలో కొంచెం ఎదుగుతున్న పాప. మరి బాబు పరమానందం వాళ్ళ మిస్సెస్ గురించి తెలుసు, కానీ బాబు గురించి నాకు పెద్దగా తెలియదు. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు నాన్న. వాక్య విషయంలో బాగుంటే వెరీ గుడ్, ఒకవేళ ఇంకా అంత లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా దేవునికి అనుకూలంగా బ్రతికే ప్రయత్నం చెయ్యి. మనమంతా దేవుని సంబంధులుగా బ్రతకాలి, దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని మనస్సుకు నచ్చినట్టుగా బ్రతికే ప్రయత్నం చేయాలి. అలా చేద్దాం. ముఖ్యంగా వారు దేవునిలో ఎదగాలి అని, వారు పిల్లల్ని కన్నా, పిల్లల్ని పెంచినా, ఎందుకు కంటున్నారో, ఎందుకు పెంచుతున్నారో స్పృహలో పెంచేవారిగా, తల్లిదండ్రులుగా వారిద్దరు ఉండాలని కోరుకుంటూ, వారందరి కొరకు ప్రార్థించేవారిగా మీరంతా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు